హాయ్ అండి, వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ క్రిస్పీ క్యాబేజీ 65. ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది, తొందరగా అయిపోయే రెసిపీ. నేను ఇందులో అయితే ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయలేదండి. మీరు యూస్ చేయాలనుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కడ యూస్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల దాకా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఒక పెద్ద స్పూన్తో కారము, పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను గరం మసాలా, పావు స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడినట్టు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ దాకా బియ్యపిండి, 4 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 4 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకుంటే బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మామూలుగా కలుపుకోవాలి. అలా మామూలుగా కలుపుకున్న తర్వాత మాత్రమే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక పిండి ముద్దలాగా అయ్యేటట్టు మొత్తం అడుగు నుంచి అన్ని ఫ్లేవర్స్ క్యాబేజీకి పట్టుకునేటట్టు మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. అలా పక్కన పెట్టిన దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ బాగా చేత్తో కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది మొత్తం కలిసి బైండింగ్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ క్యాబేజీల్ని కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేయించిన కరివేపాకు, పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంత టేస్టీ అండ్ యమ్మీ అయినా హోటల్ స్టైల్ క్రిస్పీ క్యాబేజీ 65 అయితే రెడీ. ఇది చాలా క్విక్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్తో మోర్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. బై బాయ్.